హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం నంద్యాల నుండి బెంగళూరుకి అయితే రైలు అయితే ప్రయాణం చేయబోతున్నాం. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు నంద్యాల నుంచి మా ఊరు అనేది ఒక 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. డైరెక్ట్గా నంద్యాలకి అయితే బైక్ మీద అయితే వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంటే ఇక్కడ అనేది ఫ్రెష్ అప్ అయితే కావడం జరిగింది. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగింది. రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే బండి అనేది పార్కింగ్ అయితే చేయడం జరిగింది. బండి పార్కింగ్ చేసిన తర్వాత ఇంకా రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చాము. నేను ఒక్కడిని వెళ్ళకుండా మా ఫ్రెండ్ గారిని అయితే వెంటనే తీసుకెళ్తున్నాను. ట్రైన్ టికెట్స్ అనేది ఆన్లైన్ అయితే బుకింగ్ చేయడం జరిగింది. ఒక వారం కిందంటే బుక్ చేయడం జరిగింది. మేము వెళ్ళవలసిన ట్రైన్ వచ్చేసి యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి హౌరా నుంచి యశ్వంతపూర్కి అయితే ప్రయాణం అయితే చేస్తుంది. అండ్ యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ వచ్చేసి హౌరాలో బయలుదేరి యశ్వంతపూర్లో అయితే స్టాప్ అయితే అవుతుంది. కాసేపు నంద్యాల రైల్వే స్టేషన్లో అయితే వెయిట్ చేసాము. ఆ టైం వచ్చేసి 9:30 అయితే అయింది రాత్రి. యశ్వంతపూర్ వెళ్ళవలసిన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది అని అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఆ అనౌన్స్మెంట్ విన్నా కానీ మేమైతే ప్లాట్ఫామ్ మీదకి అయితే రావడం జరిగింది. ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత ట్రైన్ అయితే వచ్చేసింది. ఆ ట్రైన్లోకి అయితే ఎక్కేసాము. మేము ట్రైన్లో అయితే ఎక్కడం అనేది జరిగింది. ట్రైన్లో ఎక్కిన తర్వాత మాకు ట్రైన్లో ఒక మంచి ఫ్యామిలీ అనేది పరిచయం కావడం అనేది జరిగింది. వచ్చేసి BSF పోలీస్ మ్యాన్ అంట, కలకత్తాలో జాబ్ చేస్తున్నాడంట. కలకత్తా నుంచి వాళ్ళ సొంత ఊరు అనంతపురికి అయితే వస్తున్నారంట. అందుకు లాబొరేటరీగా చాలా మంచిగా అయితే రాత్రి అంతా మాట్లాడడం జరిగింది. యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. యూట్యూబ్లో చాలా మంది అయితే ప్రెజెంట్ అయితే చాలా మంది ఎంతో కొంత సెల్ఫ్గా అయితే ఎర్నింగ్ అయితే చేసుకుంటున్నారు. నువ్వు కూడా చాలా బాగా చేస్తున్నావు అని నా ఛానల్ని చూసి చెప్పడం అయితే జరిగింది. అన్న, మీరు ఒకవేళ వీడియో కానీ చూస్తుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో హై తమ్ముడు అని కామెంట్ చేయండి. మా ట్రైన్ వచ్చేసి డోన్ జంక్షన్, అదేవిధంగా గూటి జంక్షన్, అనంతపురం జంక్షన్, ధర్మవరం జంక్షన్, అదేవిధంగా శ్రీ సత్యసాయి జంక్షన్, హిందూపూరు, అదేవిధంగా ఏలంక జంక్షన్ మీదుగా యశ్వంతపూర్కి అయితే చేరుకోవడం జరిగింది. యశ్వంతపూర్కి వచ్చేసి మేము మార్నింగ్ 7కి అయితే యశ్వంతపూర్కి అయితే చేరుకోవడం జరిగింది. యశ్వంతపూర్లో మేము దిగిన తర్వాత ఇంకా అయితే ఓలాలో అయితే ఆటో అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఆటో అనేది ట్రైన్ జర్నీ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు అయితే ఫోన్పేలో అయితే డబ్బులు అయితే పెట్టుకోండి, అదేవిధంగా క్యాష్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఆఫ్లైన్లో టికెట్ తీసుకునేటప్పుడు చిల్లర లేకుంటే వాళ్ళైతే టికెట్ అనేది ఇయ్యరు, చిల్లర తీసుకురాకుంటారు. ఒకవేళ ఆన్లైన్లో మన దగ్గర డబ్బులు ఉంటే మనం అయితే స్కానర్ ద్వారా అయితే టికెట్ అనేది బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఓలాలో ఆటో బుక్ చేశాను కదా, ఆటో అనేది డైరెక్ట్గా రైల్వే స్టేషన్ బయటకి అయితే వచ్చేసింది. ఇక డైరెక్ట్గా మేమైతే ఆటో అనేది ఎక్కేసాము. ఎక్కిన తర్వాత ఇంకా ఆ చార్జెస్ అనేది మాకు ఓలా యాప్లోనే మాకు అది చూపిస్తుంది ఎంత కట్టాలనేది మాకు. నేను మా ఫ్రెండ్ అయితే ఇంకా లగేజ్ తీసుకుని ఆటో అయితే ఎక్కాము. ఇంకా ఆటో అయితే మనకైతే బయలుదేరుతుంది. కావాల్సిన ప్రదేశం వచ్చేసి మహదేవపురంలో గూగుల్ అనంత ఆఫీసు. ఇది వచ్చేసి యూట్యూబ్ నుంచి ఇన్విటేషన్ రావడం ద్వారా నేనైతే బెంగళూరులోని గూగుల్ అనంత ఆఫీస్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఈవెంట్ అనేది జరుగుతుంది. సరిగ్గా 8 గంటలకు వచ్చేసి మేమైతే ఆఫీస్ దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఆఫీస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా అన్నతో అయితే ఒక ఫోటో తీయడం జరిగింది. అన్నది మాకు చాలా సేఫ్గా అయితే తీసుకోవడం జరిగింది. అది మొత్తానికి నేనైతే గూగుల్ ఆఫీస్ దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఈవెంట్లో వచ్చేసి చాలా మంది యూట్యూబర్స్ అయితే కలవడం జరిగింది. ఈవెంట్ అనేది ఏ విధంగా జరిగిందో అంటే ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో అయితే తీయడం జరిగింది. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.